హాయ్ హలో అండి. ఈరోజు నేను రొయ్యలు ఉల్లిపాయ టమాటా కర్రీ చేయబోతున్నాను. మరి అందుకు కావలసిన పదార్థాలను చూసుకుందాము. 7 ఉల్లిపాయలు, 4 కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు, 4 పచ్చిమిర్చి, 4 టమాటా, మంచి నూనె, శనగపప్పు నూనె అండి, శనక్కాయల నూనె, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. సాస్పాన్ తీసుకుని అందులోనికి ఉల్లిపాయలు, రొయ్యలు, ఎండు రొయ్యలండి, ఉప్పు రుచికి సరిపడినంత, 4 టేబుల్ స్పూన్ల కారము, 4 టేబుల్ స్పూన్ల కారము, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి, 4 టమాటాలు, వేరుశనక్కాయ నూనె తీసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ ఇది లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 కప్ ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నానంటే దీంట్లోకి 4 ఎగ్స్ కూడా మనకి రావాలండి. ఆ కూరను కూడా ఇది కవర్ చేయాలి, 4 ఎగ్స్ని. అందుకనే 1 ఫుల్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు వీటినంతా కలిపెట్టుకోవాలండి. ఇలా బాగా ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా అంతటిని కలుపుకోవాలి. కలిపేటప్పుడే మంచి వాసన వస్తుందండి. ఇలా అంతా కలుపుకోవటం పూర్తయ్యాక 1 గ్లాస్ వాటర్ తీసుకుందామండి. అంతా నీళ్ళలో డిప్ చేసుకుని స్టవ్ వెలిగించుకుందాము. ఇలా ఉల్లిపాయ మరి టమాటా పచ్చిమిర్చి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కూర ఉడికేసిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేద్దాము. ఇలా సింపుల్ రెసిపీ అండి ఇది. మనము కూరంతా కలిపి పెట్టుకున్నాక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికాక ఇలా గుడ్లు వేసేసి లిడ్ క్లోజ్ చేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత మన రొయ్యలు ఎగ్ కర్రీ రెడీ. దించే ముందు 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము.
కొత్తిమీరతో గార్నిష్ చేసి కంప్లీట్ చేసేస్తున్నాను. చూసారు కదండి, మన ఎండు రొయ్యలు కోడిగుడ్ల కూర రెడీ. దీన్ని మనము ఒక పాత్రలో సర్వ్ చేసుకుని గార్నిష్ చేసుకుందామండి. చూసారు కదండి, మన ఎండు రొయ్యలు కోడిగుడ్ల కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో అండి. ఈరోజు నేను మటన్ కీమా రెడీ చేయబోతున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1/2 కిలో మటన్ కీమా, ఉల్లిపాయలు 1 కప్పు పావు, టమాటా 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, రుచికి సరిపడ్డ ఉప్పు, చెక్క లవంగాయ, కొబ్బరి పొడి, ధనియా పొడి, నూనె, కొత్తిమీర. తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దామండి. కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ని మరి పెట్టుకుని ఆయిల్ తీసుకుందాము. నూనె కాగాక పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుందాము. ఉల్లిపాయ ఇలా వేగాక మనం మటన్ కీమాని తీసుకుందామండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఒక కప్ నిండా అంటే ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి
ఆన్లో పెట్టుకుందాం. ఇలా ప్రెషర్ వస్తూ ఉండగా వెయిట్ పెడదామండి. ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత వెయిట్ తీసేసి స్టవ్ వెలిగించుకుంటామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు టమాటా వేద్దాము. అల్లం వెల్లుల్లి ముక్కను వేద్దాము. కొబ్బరి పొడి వేయాలి. ధనియా పొడి వేయాలి. కారపొడి వేయాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకుందాము. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మరలా లిడ్ క్లోజ్ చేద్దామండి. ప్రెషర్ రాగానే మరలా వెయిట్ పెట్టుకుని 2 విజిల్స్ దాకా మరి ఉడికించుకుందాము. ఇలా 2 విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆపేసుకుందామండి. ప్రెషర్ పోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలా ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసుకుందామండి. మనం ప్రిపేర్ చేసుకున్న కీమా కర్రీ, మటన్ కీమా కర్రీ రెడీ అండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలా మటన్ కీమా రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ హలో అండి. ఈరోజు నేను వంకాయ మటన్ చేయబోతున్నాను. అందుకు కావలసిన మరి పదార్థాలను చూసుకుందాము. 1/2 కిలో మటన్, 1/2 కిలో వంకాయలు, ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, ధనియా పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, నూనె. చెక్క లవంగాయ. తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి.
కుక్కర్ని పెడుతున్నానండి. ఇలా మొదటిగా ఆయిల్ వేస్తున్నాను. నూనె కాగాక పచ్చిమిర్చి వేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు వేద్దాము. ఇలా ఉల్లిపాయలు మగ్గగానే టమాటా ముక్కలు తీసుకుందామండి. పసుపుని వేద్దామండి. రుచికి సరిపడ్డ ఉప్పుని వేద్దాము. ఇప్పుడు బోన్స్తో ఉన్న మటన్ పీసెస్ని వేద్దాము. మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకుందాము. లో ఫ్లేమ్లో మరి కాసేపు వేపుకుందామండి. ఇలా ఉడుకుతూ ఉండగా చెక్క లవంగాయలు, పొడి కాకుండా చెక్క లవంగాయలు అలా వేసేద్దామండి. అలా లో ఫ్లేమ్లో కాసేపు ఉడకనిద్దామండి.
తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేస్తున్నాను. కొబ్బరి పొడి, ధనియా పొడి, పచ్చికారం అండి, కారపొడి వేస్తున్నాను. ఇలా కాసేపు ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లో. చూస్తున్నారు కదండి, కూర చక్కటి కలర్ వచ్చింది. మసాలాలన్నీ మటన్తో పాటు ఉడుకుతున్నాయి. కాసేపు మసాలా అంతా ఉడికిన తర్వాత ఒక కప్ వాటర్ తీసుకుంటున్నానండి. వన్ అండ్ హాఫ్ కప్ వాటర్. పసుపుని వేద్దామండి. రుచికి సరిపడ్డ ఉప్పును వేద్దాము. ఇప్పుడు బోన్స్తో ఉన్న మటన్ పీసెస్ని వేద్దాము. మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకుందాము. లో ఫ్లేమ్లో మరి కాసేపు వేపుకుందామండి.
ఇలా ఉడుకుతూ ఉండగా చెక్క లవంగాయలు, పొడి కాకుండా చెక్క లవంగాయలని అలా వేసేద్దామండి. అలా లో ఫ్లేమ్లో కాసేపు ఉడకనిద్దామండి. ఈ మసాలాలను కూడా వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేస్తున్నాను. కొబ్బరి పొడి, ధనియా పొడి, పచ్చికారం అండి, కారపొడి వేస్తున్నాను. కొంచెం ఉడుకుని వాటర్ పోసేసి ఇలా కాసేపు ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లో. తర్వాత పులుకుంది టమాటా. చూస్తున్నారు కదండి, కూర చక్కటి కలర్ వచ్చింది. మసాలాలన్నీ మటన్తో పాటు ఉడుకుతున్నాయి. ఇలా కాసేపు మసాలా అంతా ఉడికిన తర్వాత ఒక కప్ వాటర్ తీసుకుంటున్నానండి. 1.5 కప్ వాటర్. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
లిడ్ క్లోజ్ చేయాలండి. ప్రెషర్ వచ్చిన తర్వాత వెయిట్ పెట్టాలి. ఇలా ప్రెషర్ వచ్చేటప్పుడు వెయిట్ పెట్టేయాలండి. విజిల్ తీసేస్తానండి. విజిల్ తీసేసాను. ఇప్పుడు చూడండి మటన్ ఏ రీతిగా ఉడుకుతుంది. దీంట్లో వంకాయలు వేస్తున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ వెయిట్ పెడదామండి. ఒక విజిల్ పెట్టాలి. ప్రెషర్ వచ్చిన తర్వాత మరొక విజిల్ని పెడదాము. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. అలా కూరలో మరి వంకాయలు వేసి ఒక విజిల్ పెట్టేసేసి దింపేస్తే కూర రెడీ అండి. ప్రెషర్ వస్తుందండి. ప్రెషర్ రాగానే వెయిట్ పెట్టేద్దాం. ఇలా విజిల్ రాగానే స్టవ్ ఆపేద్దామండి. తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ప్రెషర్ పోయిన తర్వాత ఇలా ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని చూద్దామండి. చూడండి మటన్ వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మన వంకాయ మటన్ కర్రీ రెడీ అండి. చూసారు కదా ఎలా ఈజీగా సింపుల్గా మటన్ వంకాయ కూరను రెడీ చేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో హాయ్ అండి. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. పాల తాలికలు అంటారండి. ఈ పాల తాలికల కోసం మరి కావలసిన పదార్థాలు చూద్దాము. 2 గ్లాసుల పచ్చిపాలండి, అంటే మనం కాయకుండా ఉన్న పచ్చిపాలు, ముందే నేతిలో వేపుకున్న కాజు, వేలుకలు 5, రాత్రి నానబెట్టుకొని ఉదయానికి మరి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న బియ్యపు పిండి 1/2 కిలో, ముందే ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యం
ఆ, కాచిన బెల్లపు నీరండి. అంటే దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటుందేమోనని కాచి వడపోసాను. అరకిలో బెల్లం, మరి వాటర్ని కూడా తీసుకుంటున్నామండి. మరి 1.5 గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి. తయారు చేసే ముందు బియ్యం పిండిని చాలా వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. లైక్ మనము రొట్టె పిండిని కలిపినప్పుడు జిగటగా వస్తుంది కదా, అలా వచ్చేటట్లు కలుపుకొని గిద్దలతో పాల తాలికలను రెడీ చేసుకుందామండి. రెడీ చేసుకున్నాక తయారు చేయ విధానాన్ని చెప్తాను. మొదటగా మరి పిండిని కలుపుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ ఉండొద్దండి, అలాగని ఎక్కువ గట్టిగా ఉండొద్దు. ఇలా పిండి కలిపినప్పుడు ఇలా రావాలండి. జిగట వస్తుంది వేడి నీళ్ళతో కలుపుకున్నప్పుడు. ఇప్పుడు దీన్ని గిద్దల్లో పెట్టుకుని నొక్కుందామండి. చూసారు కదండి, ఈ రీతిగా తాలికలను ఒత్తుకోవాలండి. ఇప్పుడు పాత్రలోనికి పాలను తీసుకుంటున్నాను, పచ్చి పాలని. చూసారు కదండి, ఈ రీతిగా గిద్దలతో నొక్కుకోవాలి పాల తాలికలను. ఇలా చూడండి. లేదు మీరు డైరెక్ట్గా పాలు నీళ్ళు రెండు కలిపి వేడి చేసిన వాటిలో కూడా మీరు నొక్కుకోవచ్చండి. నేనైతే మరి ఇలా రెడీ చేసుకున్నాను. మరి 2 గ్లాసుల పచ్చిపాలు తీసుకుంటున్నామండి. ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్, వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకుని పాలను నీళ్ళని మీడియం ఫ్లేమ్లో కాసుకోవాలండి. చూడండి, ఇలా పాలు తెరలేటప్పుడు పాలు నీళ్ళని మనం మిక్స్ చేసాం కదండి, వీటన్నిటిని వేసేద్దాం. ఓ 3 నిమిషాలు తాలికలను కదపకుండా అలాగే పెట్టాలండి. వీటిని చిన్నగా కదుపుతామండి. కాస్త మంట తగ్గించి ఉడకనిద్దాము.
చూస్తున్నారండి, తాలికలు ఉడుకుతూ ఉన్నాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని తాలికలు ఉడికిపోయాయండి. మనం తీసుకున్న ఈ బెల్లం, వడపోసుకున్న బెల్లం పాకం నుండి, పాకం కాదండి, బెల్లంను మనం వడపోసుకున్నాం కదా, కాస్త హై ఫ్లేమ్ ఇచ్చి ఉడకనిద్దామండి. తర్వాత మనము హాఫ్ బాయిల్ చేసుకున్న సగ్గు బియ్యంని ఇందులో కలిపేసుకున్నామండి. ఇలా సగ్గుబియ్యము, తాలికలు వేసిన బెల్లపు నీటిని ఉడకనిద్దామండి. పాల తాలికలు సిద్ధమైపోయాయండి. దీనిలో మనం తీసుకున్న మరి యాలకుల పొడిని పైన చల్లుదాము. ఇప్పుడు మనం ఒక పాత్రలోనికి సర్వ్ చేసుకొని తినొచ్చండి. చూసారు కదండి, ఈ రీతిగా మన పాల తాలికలు, రుచికరమైన పాల తాలికలు రెడీ అయ్యాయి. వీటిని అంతే సర్వ్ చేసుకొని తినేయొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, ఈరోజు నేను పలావ్ చేయబోతున్నానండి. దాన్నే మనము కలర్ రైస్ అని, ఫ్రైడ్ రైస్ అని అంటాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. నేను 3/4 కిలో బియ్యం నానబెట్టుకున్నాను. దానికి 3 ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా ముక్కలు, మెంతికూర, పచ్చిమిర్చి, మింట్ లీవ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కాజు, ఆయిల్ 1/2 కప్ తీసుకున్నాండి. అలాగే మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఇది బిర్యానీ ఆకులు అని, ఇదొక సెట్ తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేయ విధానాన్ని చూసుకుందాం. నేను కుక్కర్లో చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్. ముందుగా ఆయిల్ తీసుకుందామండి. నెయ్యిని తీసుకుందాము.
నెయ్యి కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చి వేద్దామండి. ఆ తర్వాత మింట్ లీవ్స్ వేద్దాము. తర్వాత వీటిని కాస్త కడుక్కోవాలండి ఆకులని. నాలుగు బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, పువ్వు, చెక్క ముక్క, సాజీరా, వేసుకుని కలుపుకోవాలండి. మెంతి ఆకులు, బాగా కలుపుకోవాలండి. మెంతి ఆకులు మగ్గనిద్దాము. కొన్ని లవంగాలు, కొంచెం టేస్టింగ్ సాల్ట్, అన్నీ వేపుకున్నాక కాజు వేద్దామండి. మెంతి ఆకులు మగ్గిపోవాలండి బాగా. మెంతి ఆకులు, మింట్ ఆకులు రెండు చక్కగా వేగాలి. వేసిన కాజు కూడా వేగాలండి. హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు. చాలా సింపుల్ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ రీతిగా కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేద్దామండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకున్నాము. ఇప్పటికే చక్కటి సువాసన వస్తుందండి.
ఇలా చక్కగా వేపుకోవాలండి. అడుగంటకుండా నెమ్మదిగా వేపుకోవాలి. చూసారా, ఈ రకంగా చక్కగా రంగు మారుతుంది, గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకుందాము. దీన్ని కూడా బాగా కలుపుకుందామండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసినప్పుడు మరి అడుగంటుతుంది కాబట్టి చక్కగా ఆపకుండా నెమ్మదిగా అల్లం వెల్లుల్లి అంత పేస్ట్ కలిసేటట్లు కలుపుకుందాము. ఇలా వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి వేగగానే వెంటనే మనము టమాటా ముక్కలను వేసుకుందాము. వాటిని కూడా చక్కగా వేపుకుందాము. టమాటా ఏం మగ్గిపోవాల్సిన అవసరం లేదండి, కాసేపు అలా నూనెలో వేగితే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇలా అడుగంటకుండా చక్కగా నెమ్మదిగా గరిటెతో కలుపుకుందాము. చూసారు కదండి ఎంత చక్కగా ఉల్లిపాయలన్నీ వేగాయో, డ్రై ఫ్రూట్స్ వేగాయి, టమాటాలు చక్కగా వేడెక్కాయి. తర్వాత మనం కొత్తిమీరని వేసుకుందామండి. దీన్ని కూడా మనం ఎక్కువసేపు వేపుకోవాల్సిన అవసరం లేదు, కాస్త నూనెలో మగ్గితే మరి పలావ్కంతా సువాసన వస్తుంది. ఇక మనము ఎసరు పోసుకుందామండి. నేను 3/4 కిలో మరి రైస్ తీసుకున్నాను. దానికి 6.5 మరి ఎసరు ఉండేటట్లు నీళ్ళు పోసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, చక్కగా మరి టమాటాలు రెడ్గా, కొత్తిమీర గ్రీన్గా కనిపిస్తుంది. ఇలా రైస్ మనం తయారు చేసుకున్నప్పుడు మరి చాలా చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. రుచికరంగాను సువాసనగాను అద్భుతంగా ఉంటుంది. కాస్త మనం ఉప్పును చేరుద్దామండి రైస్లోకి. కాస్త ఉప్పు వేస్తే మరి రుచికరంగా ఉంటుంది. మరి రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకుందాం. ఇలా వేసుకొని ఉప్పంతా కలిపి పెట్టుకోవాలండి. ఇక మరలా ఒకసారి మనం సాల్ట్ మళ్ళీ చూసుకోవాలి, రైస్లో సరిపోయిందా లేదా అన్నది. తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మరి మనం మరింత ఉప్పును జోడించుకోవచ్చు, లేకపోతే అన్నం చప్పగైపోతుందండి. అన్నంలో కరెక్ట్గా మరి పులావ్లో కరెక్ట్గా ఉప్పు సరిపోతే దాని రుచే వేరుగా ఉంటుంది. చూడండి, ఈ రీతిగా ఉడుకుతున్నప్పుడు గరం మసాలాను కూడా మరి పైనుంచి వేసేస్తున్నాను. దానివల్ల అది మరి సువాసన మరింతగా అధికమవుతుంది. ఇప్పుడు నేను వెయిట్ పెట్టేశానండి, లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టేశాను. ఇప్పుడు చూద్దామండి, మరి ఒక విజిల్ తర్వాత మరి లిడ్ ఓపెన్ చేశాను. చూడండి, రైస్ చక్కగా ఈవెన్గా ఉడికింది. దాన్ని మనం ఇలా చికెన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా